ఖొమైనీ కొడుకు ముజ్తబా ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ అతన్నే సుప్రీమోగా చేయమని చెప్పి ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది సృష్టించిన వాడు ఖొమైనీ. అది ఒక క్రూరమైనటువంటి ప్రత్యర్థుల దృష్టిలో క్రూరమైనటువంటిది, వాళ్ళ దృష్టిలో పోరాట యోధులు, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సైన్యం. ఓ రకంగా ఇరాన్ ఒరిజినల్ సైన్యం అనేది ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇప్పుడు డామినేట్ చేసేది. ఆ సైన్యం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ త్రిసభ్య కమిటీకి తేల్చి చెప్తోంది ముజ్తబా అనే ఖొమైనీ కొడుకునే చేయమని. మత సంప్రదాయాల ప్రకారం అలా కాదు అన్నటువంటి పాయింట్ వాళ్ళు తోసిపుచ్చుతున్నారు. అవి తీసేయండి, ఆ సంప్రదాయాలని ఖచ్చితంగా ఈయన్నే పెట్టాలని చెప్తున్నారు. కరెక్ట్గా ఈ విషయం తెలియగానే ఇజ్రాయెల్ ఇతను ఉన్న ప్రదేశాన్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది. రెండో వైపున మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, ప్రింట్ మీడియా పబ్లిసిటీ, ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిసిటీ, డిజిటల్ మీడియా పబ్లిసిటీ ద్వారా అతను పెద్ద డబ్బులు సంపాదించుకున్నవాడు, విలాసవంతమైనటువంటి పురుషుడు అని ప్రచారము చేస్తుంది. అంటే మైండ్ గేమ్ నడుపుతోంది. అయితే అతను మీదన నిన్న జరిగినటువంటి దాడి నుండి తప్పించుకున్నాడు, బ్రతికిపోయాడు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. సేమ్ టైం అతన్ని అధ్యక్షుడిగా చేయడానికి, అంటే సుప్రీమోగా చేయడానికి, అధ్యక్షుడు ఆల్రెడీ పెజెష్కియాన్ ఉన్నాడు, రెడీ అవుతున్నది ఇరాన్.